గోమాత భారతదేశంలో గోవధ నిర్మూలన చట్టం రావాలని మరియు గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనేటటువంటి సంకల్పం చేత యావత్ భారతదేశం మొత్తం 40 కోట్ల సంతక సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంతకం చేసినటువంటి ప్రతులను ఈరోజు జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే భారతదేశంలో యథేచ్ఛగా గోవధ జరుగుతుంది. గోరక్షతి రక్షితః. గోవులు అంతరించిపోయిన రోజు మానవ మనుగడ తుడిచిపెట్టకపోతుంది కనుక గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కనుక ఇట్టి సంతక సేకరణ ఉద్యమాన్ని మన యొక్క భారతదేశంలో చేపట్టి ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సంతకాలు చేసినటువంటి ప్రతులను ఈ నెల 27 తారీఖు ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాం. అందరూ కూడా మలు దశలో కూడా గ్రామాన మళ్ళీ ఇంకొక టర్మ్ కూడా సంతక సేకరణ కార్యక్రమం జరుగుతుంది. 40 కోట్ల హిందువులు సంతకం చేసే వరకు ఈ యొక్క ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుంది. కనుక ప్రియ హిందూ బంధువులారా, గోరక్షణ అనేది పరశురాముడు మొదలుకొని శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, ఛత్రపతి శివాజీ మహారాజు కూడా గోరక్షణ చేశారు. ఎందుకు గోవులను రక్షించాలి అంటే గోమయం ద్వారా చేసినటువంటి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ద్వారా పంట తిన్న రోజు మనకు రోగాలు లేవు. అంటే గోవు లేకుంటే మనకు రోగాలు వస్తాయనేది దీనికి నిదర్శనం. కనుకనే మన పూర్వీకులు ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, అందరికీ కూడా ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యంతో జీవించినటువంటి వాళ్ళే. కానీ ఈరోజు మనకు చిన్న వయసులోనే అనేక రోగాలు, రుగ్మతలు వస్తున్నాయంటే మనకి గోవులకు దూరం కావడం చేత. కనుక గోవును రక్షించుకుందాం. అందరం కూడా ఇటు మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాలు పంచుకొని 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి గోవును రక్షించుకునే అవసరత ఈరోజు మనందరికీ వచ్చింది. కాబట్టి అందరం కూడా ఇటు మహా ఉద్యమంలో మలదశలో కూడా కార్యక్రమంలో పాలు పంచుకొని గోరక్షతి రక్షితః, గోవును రక్షించుకుందాం. జయమా గోమాత, జై జై గోమాత, భారత్ మాతాకి జై.